ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన విదేశీయుల బృందం. బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెం గ్రామంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో పండిస్తున్నటువంటి మోడల్స్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆర్గనైజర్ సీనియర్ ఆపరేటర్ స్పెషలిస్ట్ కె విజయసాగర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో RYSS కార్తీక్, పల్నాడు జిల్లా సిబ్బంది, NFAలు సైదయ్య, నందకుమార్, సౌజన్య, ప్రవీణ, బెల్లంకొండ మోడల్ MTL పవన్ కుమార్, MTలు అనంతలక్ష్మి, జయలక్ష్మి, అంజలి, VAA శ్యామ్, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, మహిళా రైతులు పాల్గొన్నారు. కిచెన్ గార్డెన్ చూశారు. ఆ కిచెన్ గార్డెన్ ద్వారా 15 సెంట్లలో వేసుకుని వారు నిరంతరం ఏ విధంగా ఆదాయం పొందుతున్నారో అది కూడా పరిశీలించారు. అలాగే కందిలో ఏ గ్రేడ్ మోడల్ వేసుకొని ఆ సాళ్ల మధ్యలో కూరగాయల ద్వారా వారు ఏ విధంగా ఆదాయం పొందారు, ఇప్పటి వరకు అయిన ఖర్చు అంతా కూడా అంతర పంటల ద్వారా తీసుకున్నారు. ఇక కంది మీద వచ్చేది కూడా వాళ్ళకి అదనపు ఆదాయమే అని వారు తెలియజేశారు. చాలా బాగా ఆ ఫీల్డ్ కూడా మేము చూడటం జరిగింది. ఆ తదుపరి మహిళా సంఘాలతో ఇంటరాక్షన్ అయ్యారు. వారికి ఫుడ్ బాస్కెట్ అసెస్మెంట్ చేసి హెల్త్ అండ్ న్యూట్రిషన్ ద్వారా వారందరికీ కూడా ఏ విధంగా మన ప్రకృతి వ్యవసాయ ఆహార పదార్థాలను కుటుంబాలకి ఏ విధంగా అందిస్తున్నారు అనేది కూడా, క్రాప్ ప్లానింగ్ ఏంటి అనేది, అలాగే అందరితో కూడా సార్ ఈరోజు ప్రకృతి వ్యవసాయంలో ఉన్నటువంటి ఫీల్డ్ లెవెల్ క్యాడర్, యూనిట్ ఇన్ఛార్జ్, ICRPs, యూనిట్ ఇన్ఛార్జెస్, మాస్టర్ ట్రైనర్స్, అలాగే NFAs, అలాగే హెల్త్ అండ్ న్యూట్రిషన్కి సంబంధించిన సిబ్బంది, ఫార్మర్ సైంటిస్ట్, మెంటార్స్, మోడల్ మేకర్స్, ఇంక్లూడింగ్ రైతు సేవా కేంద్రాల్లో ఉన్న VAAతో కూడా చాలా చక్కగా ఇంటరాక్ట్ అయ్యి ఒక్కొక్కరు ఏమేమి అంశాల మీద వారు చేస్తున్నారు అనేది కూడా వారు అబ్జర్వేషన్ చేశారు. ఆ తదుపరి నూర్జహాన్ మోడల్ మేకర్స్ యొక్క ATM ఫీల్డ్, కంది పొలం, అలాగే మొక్కజొన్న పొలం, ఇవన్నీ కూడా పలు పంటల విధానంలో ఎంత చక్కగా వేసుకున్నారు అనేది అబ్జర్వేషన్ చేసి లాస్ట్గా మన రాజపాలెం మండలం గణపవరం గ్రామంలో ఉన్నటువంటి రమణయ్య గారి ఫీల్డ్, చిల్లీ ఫీల్డ్లో అంతర పంటలు వేసుకొని దాదాపుగా 5 రకాల పంటలు, అంతర పంటలు, ముల్లంగి, బీట్రూట్, అలాగే ఉల్లి, కొత్తిమీర, ఇవన్నీ కూడా చాలా బాగా ప్రధాన పంటతో పాటు అంతర పంటల నుంచి కూడా ఆదాయం. ఉల్లి చూడండి ఎంత పెద్దగా ఎంత హెల్తీగా వచ్చిందో. ఇలా మరి చిల్లీలో వస్తున్నటువంటి తామర పురుగులన్నీ కూడా ఈ ఉల్లి మీద మనకి రసం పీల్చే పురుగులు రావటం వల్ల ప్రధాన పంట చాలా హెల్తీగా ఉంది. అదే ఇక్కడ ప్రక్క రైతులనే, రసాయనాలు వేసిన రైతులను పరిశీలన చేసినప్పుడు వాళ్ళు ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు కన్నా డబల్ పెట్టుబడి పెట్టడం జరిగింది. అంటే వీళ్ళు 50,000 ఖర్చు అయితే ప్రక్కన ఉన్న వాళ్ళకి కనీసం ₹1,00,000 కన్నా పైనే పెట్టుబడి పెట్టారు, కానీ తక్కువ లేదు. అయినప్పటికీ కూడా ప్రక్కన పొలాలన్నీ కూడా తామర పురుగు ఆశించి విపరీతంగా బొబ్బర తెగులు రావడం జరిగింది. అయితే ఇక్కడ ప్రకృతి వ్యవసాయ పొలం అంతర పంటలతో ఆరోగ్యంగా ఉంది. వీళ్ళు కేవలం PMDS, ఘనజీవామృతం, జీవామృతం, నీమాస్త్రం వంటి కషాయాలు ఉపయోగిస్తూ, అలాగే ఎగ్ అమైనో యాసిడ్, ఫిష్ అమైనో యాసిడ్ అని గ్రోత్ ప్రమోటర్స్ని కూడా, అలాగే ఉల్లిగడ్డల కషాయం, ఈ వీటికి తామర పురుగులకి ఉల్లిగడ్డల కషాయం కూడా పిచికారీ చేస్తూ చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మరి ప్రకృతి వ్యవసాయం చేయడం అనేది ప్రజలందరికీ కూడా ఆరోగ్యవంతమైన పంటలని, ఆహార పదార్థాలను అందించడమే కాకుండా ఆ చేస్తున్న రైతులు కూడా ఆరోగ్యం, ఆనందం, ఆహ్లాదం, మరి ఆకర్షణీయంగా కూడా ఉంటున్నాయి ఈ పంటలన్నీ కూడా. మరి రాబోయే రోజుల్లో ఈ వ్యవసాయాన్ని ప్రతి ఒక్క రైతు కూడా అవలంబించాలని ఆశిస్తూ, మరి ఇంత పెద్ద పొజిషన్లో ఉండి ఈరోజు మన డివిజన్, మన పల్నాడు జిల్లాకు విచ్చేసి బెల్లంకొండ మండలం, రాజపాలెం మండలాల్లో ఉన్న ప్రకృతి వ్యవసాయ పొలాలను పరిశీలించడానికి విచ్చేసినటువంటి విజయసాగర్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి సీనియర్ ఆపరేషనల్ ఆఫీసర్ కలవకొండ విజయ్ గారు వచ్చారు మనకి. ఈరోజు మన పల్నాడు జిల్లాలో బెల్లంకొండ మండలం, నాగిరెడ్డిపాలెం, రాజపాలెం మండలం, గణపవరం ఈ గ్రామాల్లో కొన్ని ప్రకృతి వ్యవసాయ విధానాల్లో పండిస్తున్న పంటలను పరిశీలించడం, అలాగే మహిళా సంఘాలతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వారి అభిప్రాయం తెలుసుకున్నాము. ఈరోజు చూసిన ఫీల్డ్స్ అన్నిటి గురించి సార్ కొంచెం తెలియజేయండి సార్. నేను వచ్చి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 2003లో నుంచి పనిచేస్తున్నాను. అంటే మధ్యలో ఒక 10 సంవత్సరాలు లేదు ఇక్కడ, ఎందుకంటే బయట దేశంలో పనిచేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు
తిరిగి రావడానికి అవకాశం దొరికింది. దీనికి ముందు 2003లోంచి మన వెలుగు అనేది ఒక పథకంతో పనిచేస్తున్నాం. మళ్ళీ ఇందిరాక్రాంతి పథకం అనేసి దానికి ఇదైంది. మహిళా సమాఖ్యల ద్వారా దాని ప్రారంభం చేసింది వరల్డ్ బ్యాంక్ ద్వారా. అప్పుడు ఆ సంస్థ కింద సర్ప్ అనే సంస్థ కింద మేము దాదాపు 2007-2009లో ఈ న్యాచురల్ సస్టైనబుల్ అంటే న్యాచురల్ ఫార్మింగ్, సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ అప్పుడు మొదలుపెట్టాం. సో మొదలుపెట్టినప్పుడు చాలా ఇబ్బందులు, అంటే ఎవరు దీన్ని నమ్మేవాళ్ళు కాదు. గ్రామాల్లో పోయేసి దానిపై రైతుల దగ్గర కూర్చుని చెప్పేది. రైతుల కంటే కూడా చాలా ఇబ్బంది, రైతుల కంటే కూడా బయట ఈ అగ్రికల్చర్ స్పెషలిస్ట్, అగ్రికల్చర్ సైంటిస్ట్, 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చూడని వస్తే ఇట్ ఈస్ అ సిగ్నిఫికెంట్ ట్రాన్స్ఫర్మేషన్. చూడడానికి చాలా సంతోషంగానే ఉంది. అంటే ప్రత్యేకంగా నాకు మెయిన్ సార్ట్ ఆఫ్ టేక్అవే ఏమంటే రైతులు వాళ్ళే ముందుకొచ్చి దీనివల్ల వాళ్ళకి ఎలాంటి లాభాలు, ఎలాంటి మార్పులు వచ్చిందనేసి వాళ్ళే ముందుకొచ్చి అది ఒక సంతోషంగా చెప్పేటప్పుడు there is no better testimony, there is no better sort of a reinforcement of this practice. ఎందుకంటే రైతులే వాళ్ళే ముందుకు వచ్చి దీనివల్ల మాకు ఆదాయం ఉంది, ఇంకెవరు చెప్పకుండా రండి మా పొలం వచ్చి చూడండి ఇది అవుతుంది అనేది వాళ్ళు చూపించేటప్పుడు వాళ్ళే ముందుకు వచ్చి ఒక బాగా సంతోషంగా చూపించేటప్పుడు ఇంకా దానిపైన మీకు ఎలాంటి మీకు ఏ సైంటిస్ట్ మీకు యూ డోంట్ రిక్వైర్ ఎనీ ఫర్దర్ వ్యాలిడేషన్ బై అ సైంటిస్ట్, ద ఫార్మర్ ఆర్ ది వ్యాలిడేటర్స్. సో దాట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్, నాకు రియల్ నచ్చింది టు సీ. అండ్ ఆల్సో ఇప్పుడు 15 సంవత్సరాల తర్వాత చూస్తే ఇప్పుడు లుక్ అట్ హౌ ద వేరియస్ ప్రాక్టీసెస్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్, సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ఆర్ బేసిక్లీ ఇవాల్వ్డ్ ఈ 15 సంవత్సరాల్లో. అంటే లైక్ థింగ్స్ లైక్ PSDMAs and all these practices, things like Anantapur model of sustainable agriculture. ఇదంతా మాకు a lot of these experimentations have gone ahead. And then the whole idea today of hearing about the farmer champion training, farmer scientist model, that I think was really an absolutely a great initiative, because ఏం చేస్తున్నారంటే the farmer itself is basically having to do things on the ground, show there is no better change agent than the farmer. Yes. Okay. So that I think was really a great lesson and takeaway from this particular thing. అండ్ ఇంకోటి ఏంటంటే చర్చలు చేస్తున్నప్పుడు రైతులతోనూ సరి లేకపోతే ప్రాజెక్ట్ టీమ్ మెంబర్స్తోనూ సరి, the sort of an information they are collecting, the sort of a data that they are using to analyze, okay, that again is very encouraging. అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ ఏదో చెప్పాలని వీళ్ళకి ఏదో క్లాసుల్లో కూర్చొని ఇలాగ చెప్పాలని చెప్పేది కాకుండా they are able to tell why this is happening and where and what sort of a data and other things that you people are looking at. So దానివల్ల ఎంతో చూడండి చూసే దీంట్లో I think there is a very strong potential. ఆంధ్రప్రదేశ్లో వినపడని వారిగా ముఖ్యమంత్రి గారే దీని వచ్చి ఒక 50% ఆఫ్ క్రాప్ ఏరియా టు బి బ్రాట్ అండర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ఏదో ఒక టార్గెట్ ఇచ్చారు నేషనల్ మిషన్ అంటే నేషనల్ ఫార్మింగ్లో. అది ఇప్పుడు వింటూ ఉంటే ఎట్లా మన వెలుగు ప్రోగ్రామ్ became a model for India. I think the sustainable agriculture practices in Andhra Pradesh could again become the next model for India to basically be looked at and replicated. So I am very confident and I am very sure that with all the support of all these SRP, CRP, so and all the staff and everyone around and farmers like him who will all basically vouch for it, I think ఇది బాగా పెద్దగా పెరిగేదానికి అవకాశం భయంకరంగా ఉంది. I really wish all the very success. Thank you so much, sir. Thank you, sir. ఓకే, చాలా సంతోషం అండి. ఈరోజు మనకి USA లో